నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాల గురించి మాట్లాడబోతున్నాం. తెలంగాణ రాజకీయం అంతా కూడా ఇప్పుడు భూముల చుట్టే తిరుగుతున్న పరిస్థితి, పరిగి ల్యాండ్ లడాయి రణరంగంగా మారుతున్న పరిస్థితి. సో హరీష్ రావును ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, ప్రజాక్షేత్రంలో హరీష్ రావు వెళ్ళటానికి అవకాశం లేదా, సో ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని మొదటి అంశంగా తీసుకుంటే, సో ఇక రెండో అంశం హెచ్చరికల మధ్యనే ట్రంప్ డెడ్ లైన్ అయితే దగ్గర పడుతుంది. రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఈ రాత్రికి ఏం జరగకపోతుంది, ఇరాన్ నాగరికతను అంతం చేస్తాము, మా బలమేంటో చూపిస్తామంటున్నారు ట్రంప్. సో యుద్ధం ఏ టర్న్ తీసుకోబోతుంది? ఈ రెండు అంశాల గురించి చర్చించే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం, ట్రంప్. మణిపూర్ లో మరోసారి తీవ్ర అల్లర్లు, సిఆర్పిఎఫ్ వాహనాలకు అల్లరి మూకల నిప్పు. రైట్, ఇక మొదటి అంశాన్ని తీసుకుంటే పరిగి ల్యాండ్ లడాయి రణరంగంగా మారుతుందా అంటే ఎస్, పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. మరో లగ్జర్ల లెవెల్లో రాజకీయాలు రసకందాయంలో పడుతున్న పరిస్థితి. రైతుల భూములపై కన్నేసిన వాళ్ళు ఎవరన్నదే ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న. గతంలో మాదిరిగా లగచర్లలో సీఎం రేవంత్ రెడ్డి బంధువర్గానికి కట్టబెట్టినట్టుగా ఇప్పుడు పరిగి భూములను ఎవరికి అప్పచెప్పబోతున్నారన్న పెద్ద డిస్కషన్ తెలంగాణలో నడుస్తుంది. లగచర్ల నుంచి నాదర్గుల్ మీదుగా పరిగి వరకు కూడా అదే రచ్చ. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా భూ వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు రైతుల భూములే దొరికాయా రాజకీయ నాయకులకు అనేది ఇక్కడ ప్రధానాంశంగా సాగుతున్న పరిస్థితి. రైతుకు సాగు భూమే ఆధారం, అన్ని రైతు ప్రభుత్వాలే అని చెప్పుకుంటాయి. అది లేనిదే రైతు జీవించడు, రైతు కోసమే మేమున్నామంటూ కూడా ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. అటువంటిది ఆ భూమినే సర్కారే లాక్కుంటే ఇక రైతు బతికేదెలా? ఆ రైతుల ఆందోళన మొదలైందా? ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు భరోసా ఇచ్చేదెవరు, వారిని ఆదుకునేది ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎవరి కోసం ఆ భూములు సేకరిస్తున్నారు? ఆరుగాలం కష్టించి పంట పండించే రైతుకు భూములే ఆధారం అన్నది మనందరికీ తెలిసిందే. ఆ భూమి లేనిదే రైతు లేడు, ప్రాణమన్నా పోగొట్టుకుంటాడు, కానీ భూమిని పోగొట్టుకోవడానికి ఏ రైతు కూడా ఇష్టపడడు. సో అలాంటి రైతన్నల భూములే కావాలా? రక్షకులే భక్షకులుగా మారిపోయారా? ఇక అసలు రక్షకులే భక్షకులుగా మారితే ఎవరికి చెప్పుకోవాలి, వారి గోడు ఎవరు వింటారు, ఎక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది కూడా ప్రశ్నే. ఎవరి సొత్తని లాక్కుంటున్నారు అని రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైతుకు వారసత్వంగా ఆ భూమి వస్తుంది. సో ఆ భూమిని ప్రాణం సమానంగా చూసుకుంటూ ఉంటారు రైతులు. వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఆ భూమికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంచ భూమి తక్కినా కానీ తట్టుకోలేరు రైతులు. ఆ భూమిని ఒక దేవాలయంగా కూడా చూసుకుంటుంటారు, అక్కడే సాగు చేసుకుంటూ ఉంటారు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆ భూమిని నమ్ముకొని జీవితాలు సాగిస్తూ ఉంటారు. సో అటువంటి రైతుల భూములపై ఎవరు కన్నేశారు అనేది ఇప్పుడు ప్రశ్న. సో అంత ధైర్యం ఎవరికి వచ్చింది? ఎవరు తోడేళ్లుగా వచ్చి రైతుల భూములను మింగేయబోతున్నారు అనేది అన్నదాతకు ఇప్పుడు అంతు చిక్కడం లేదట. రైతుకు రక్షణ లేదా? అందరూ రైతు ప్రభుత్వాలని చెప్తారు, రైతే రాజు అంటారు, రైతు దేశానికే వెన్నుముక అంటారు. ఆ వెన్నుముక విరిగిపోయింది. ఆ వెన్నుముక విరిగిపోవటమే కాదు, రైతు పాదాలు మనం ఒకసారి చూస్తే భూములు ఏ విధంగా అయితే నెర్రెలు బారుతాయో రైతుల పాదాలు ఆ విధంగా నెర్రెలు బారిపోయిన పరిస్థితి. ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోని పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఎవరు ఆ రైతును కాపాడుకోవాలి? రైతుల కంటే పారిశ్రామికవేత్తలే ముఖ్యమయ్యారా ప్రభుత్వాలకు? పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులే కడుపు నింపుతాయా? దేశానికి అన్నం పెడుతుంది రైతా, పారిశ్రామికవేత్తల? ఈ అంశం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ రైతుల భూములను లాక్కొని, వ్యవసాయ యోగ్యమయ్యే భూములను లాక్కొని రైతును గోస పెడితేనే అందరూ ప్రశ్నిస్తారు. రైతు ఆందోళనలు అసలు పట్టించుకోరా? ఎందుకని రైతు ఆందోళన పట్టించుకోరు? పరిశ్రమల కోసం సేకరిస్తున్న భూములపై రైతులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు కదా, ఆందోళనకు దిగుతున్నారు కదా, నిరాహార దీక్షలు చేపిస్తున్నారు కదా, అయినా వారిని ఎందుకు కరుణించట్లేదు? వారి బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం కూడా ఎందుకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది? రైతులు ఎందుకు ఆందోళన బాట పడుతున్నారు? అన్ని రైతు ప్రభుత్వాలని చెప్తారు, రైతు లేనిదే మేము లేమంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నారా? బాధ్యత గల ప్రతిపక్షం ఆ రైతులకు అండగా ఎంతవరకు నిలబడగలుగుతుంది? సో ఈ రైతు ఎవరికి చెప్పుకోవాలి తన బాధను? అన్ని ప్రభుత్వాలు తనవే అని రైతు నమ్మటమే రైతు చేస్తున్న పాపం, శాపమా అనేది కూడా మనం మాట్లాడదాం. రైతులను విపక్ష నేతలు పరామర్శించడం తప్ప? రైతుల పక్షం ఉండేదే ప్రతిపక్షం. అలాంటిది ప్రతిపక్షాలు రైతు దగ్గరికి వెళ్ళడం తప్ప? ఎందుకు వెళ్ళకూడదు? హరీష్ రావు లాంటి ఒక కీలక నేత రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ పార్టీకి సంబంధించిన నేత అయినా రైతులను కలవచ్చు. వారికి ఏదైనా
ప్రాబ్లం ఉంటే ఆ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత కూడా నాయకులపై ఉంటుంది. నాయకులంటేనే ప్రజా సమస్యల కోసం గళమెత్తాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటిది ఎందుకు వాళ్ళని అడ్డుకోవాల్సి వచ్చిందనేది కూడా చర్చిద్దాం. ఇక సంఘీభావంతో శాంతి భద్రతల సమస్య వస్తుందా? రైతులకు అండగా నిలబడితే ఎక్కడి నుంచి శాంతి భద్రతల సమస్య వస్తుంది? ఒకవేళ వస్తే రావచ్చు. రైతులకు ధైర్యం చెప్పేవారు కూడా కావాలి కదా. ఆ రైతుకు ఎవరు ధైర్యం చెప్పాలి? సో మన కోసం ఆరుగాలం శ్రమించి కష్టపడే రైతన్నకు ఆపదొస్తే ఆ ఆపదొచ్చిన రైతన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? సో ఆ రైతుకు సర్ది చెప్పే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోతున్నారు? సో రైతులకు సంఖ్యలు ఎందుకు వేయాల్సి వస్తుంది? రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది? అన్ని ప్రభుత్వాలు కూడా మేము రైతుల కోసమే అని చెప్తారు, కానీ ఇవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప చేతల్లో శూన్యమనే చెప్పాలి. శాంతి భద్రతల పేరుతో నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందో కూడా చూద్దాం. రోడ్డుపై ఎమ్మెల్యేల అరెస్టు ఎందుకు ఈరోజు దారి తీసింది? సో తెలంగాణ అంటేనే సో ప్రజల కోసం అనుకుంటాం, పోరాటాలకు పురిటిగడ్డ మన తెలంగాణ అనుకుంటాం. సో అటువంటి పోరాటాలు సహజం తెలంగాణలో. తెలంగాణ గడ్డపై ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య సాధించడం కోసం ఎంచుకునే ఏకైక మార్గం పోరాటం. సో అటువంటి పోరాటం రైతుల కోసం చేస్తూ ఉన్నప్పుడు సో ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది ఎమ్మెల్యేలని? ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడు ప్రశ్నించగలడా అనేది కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏమైనా శత్రువులా? రాజకీయం ఎప్పుడు చేయాలి? ఎలక్షన్స్ అప్పుడు రాజకీయం చేయాలి. అధికారంలోకి రావడం కోసం రాజకీయం చేయాలి. ఒకసారి ప్రజలు ప్రతిపక్షం అధికార పక్షం అని డిసైడ్ చేసిన తర్వాత అధికార పక్షం ప్రజలను పాలించాలి. ఆ అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత ఆ ప్లేస్ లో ప్రజలు ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టారు. ఆ ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. సో ఎందుకు రాజకీయ పార్టీలు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయి? ఒకరిని ఒకరు శత్రువులుగా ఎందుకు చూసుకుంటున్నారు? ప్రజాక్షేత్రంలో మీరందరూ కూడా ప్రజాప్రతినిధులే. సో ఆ ప్రజాప్రతినిధులను ప్రజలు చూస్తున్నప్పుడు, వాళ్ళు మీకు పట్టం కడుతున్నప్పుడు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు? ఒకరి బాధ్యతను ఒకరు ఎందుకు విస్మరించుతున్నారు? ఒకరిపై ఒకరు ఎందుకు అభాండాలు మోపుకుంటూ ముందుకు సాగుతున్నారు? ఇది చర్చిద్దాం. ఇక అదే సీఎం కూడా ప్రతిపక్షాలంటే మాకు శత్రువులు కాదంటున్న పరిస్థితి అయితే కనిపించింది. రైట్. ఇక ఎస్, ఇప్పుడు రేవంత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. ఎస్, ఇది బాగుంది. ఎందుకు ఎమ్మెల్యేల అరెస్ట్? సీఎం చెప్పినట్టుగా సో రాజకీయాల వరకే ఉండాలన్నారు, కానీ ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ప్రజల కోసం వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? గృహ నిర్బంధం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది ఎందుకు? సీఎం చెప్పిన మాటకు దీనికి ఏమైనా పొంతన కనిపిస్తుందా? సో ఇక్కడ పోలీసుల అత్యుత్సాహమా, లేదంటే ఆ ప్రాంత నాయకుల అత్యుత్సాహమా? ఇదే సీఎం తీరంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిలదీస్తున్నారు కదా. సో ఇప్పుడు హరీష్ రావు ఏమన్నారో కూడా చూద్దాం. రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇలా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? రైట్. ఇక భారతీయ జనతా పార్టీ నేతలు పరామర్శించడం తప్ప పరిగిలో భూసేకరణలో నష్టపోతున్న రైతులు ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. వారిని ప్రభుత్వం తప్పు పడుతోంది. ఎందుకు తప్పు పట్టాల్సి వచ్చింది? సో ఇప్పుడు ఈ బయట కూడా చూద్దాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడలేదు. అది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు తెలుస్తలేదు. ఎందుకంటే ఎక్కడవో రైతుల మీద పడ్డారు. లగచర్లనే కాదు,
ఇప్పుడు మనకు మలేషియా చెప్పిండు టూరూరు మండలంలో జరిగినాయి, ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇక్కడ రాకంచర్లలు ఉన్నది, నంచర్లలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటికే ఇప్పటి వరకు భర్తీ కాలేదు, ప్లాట్లు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఇండస్ట్రీలు రాలే. ఇక్కడ ఇచ్చిపెట్టు పట్నం దగ్గర ఉన్నటువంటి హార్డ్వేర్ పార్కులు కూడా ఖాళీ ఉన్నాయి, ఎన్నో పార్కులు ఖాళీ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయకుండా ఇక్కడ తీసుకొచ్చే పార్టీ ఏ కంపెనీలు తీసుకొస్తారో ఇప్పటివరకు మనకు చెప్పలేదు. వాళ్ళకే తెలియదు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు మా పొట్ట నింపుకోవాలి, మా పైసలు గడుపుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా రాదని తెలిసి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి వీళ్ళెవ్వరికి కూడా మనం వినే అవసరం లేదు. మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది, లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఖచ్చితంగా మనకు గ్రామ సభలు పెట్టకుండా ఏ ఒక్కటి కూడా అక్విజిషన్ కాదు. మీకు గ్రామ సభలు వచ్చినప్పుడు మీ అందరి వెంట అసలు పరిగిలో ఏం జరుగుతుంది? రైతుల కోసం నిలబడేది ఎవరు? రైతులకు ద్రోహం చేస్తున్నది ఎవరు? అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. We support this bill. అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరాల. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం దేశం మొత్తంగా ఒకే మాట చెప్పింది: అమరావతి ఆంధ్రుల రాజధాని. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి అన్స్టాపబుల్. మీ ఇంట్లో కురుస్తుంది కదా డబ్బులవానా? ఆ కోరిక ఉంది కానీ బడ్జెట్ టైట్ గా ఉంది. మరి ఇదెందుకు తీసుకుంటున్నారు? ఇలాంటి చవక డీల్ తోనే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టాయిలెట్ క్లీనర్లు సగం కంటే ఎక్కువ వృధా అవుతాయి. ఇంకా ఫ్రెషనర్ ఖర్చు అదనం. అయితే హార్పిక్ ఉంది కదా, లాభం అందించే డీల్. దీని చిక్కని ఫార్ములా ఉపరితలం మీద 2 రెట్లు ఎక్కువగా నిలిచి మెరుగైన శుభ్రతను అలాగే మంచి సువాసనను ఇస్తుంది. టాయిలెట్ క్లీనింగ్ బెస్ట్ డీల్ కోసం హార్పిక్ ఉంది కదా. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నీకేం కాలేదు కదా? తగలేదు కదా? తగలేదు. వెళ్ళు ఆడుకో, వెళ్ళు. అవి ఏమైంది అలా ఎందుకు నడుస్తున్నావు? నేను బాగానే నడుస్తున్నాను. అవి ఏంటి ఏమైంది? నొప్పిడుతోందా? కానీ అమ్మా నేను ఎవరి ముందు ఏడవలేదు. అమ్మా నాకేం కాలేదు, ఏడవకమ్మా. డెటాల్ ఆత్మీయుల భద్రతకి బలమైన సహకారం. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేడీ ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరు వస్తున్నారా అనిపిస్తుంది. మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. ఈ మురికి స్లైడ్ రోహన్ ని ఆడుకోవడానికి పిలుస్తుందా లేదా ఎవరికి తెలుసు? ఇంకా రోహన్ కి జర్మ్స్ తో ఫ్రెండ్షిప్ దొరుకుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి నీళ్ల మరక రోహన్ పై పడుతుందా లేదా ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులని వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది, ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం.
కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీనింగ్ గా 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్, కొత్త తలుపు, కొత్త మెరుపు. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి. రైట్, అసలు పరిగిలో ఏం జరుగుతుంది? పరిగిలో పరిశ్రమల కోసం ప్రభుత్వం వేలాది ఎకరాలను సేకరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వ పరంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నోటిఫికేషన్ ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు ఎందుకు వ్యతిరేకం? పచ్చటి పంటలు పండే పొలాలు పోతుంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పండి? ఎందుకు కోపం ఎవరికైనా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి దానికైనా సిద్ధమవుతారు రైతులు. పోరాటానికైనా చావుకైనా తప్పని పరిస్థితుల్లోకి రైతులను తీసుకెళ్తున్నాయి ప్రభుత్వాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతుల గోడు పాలకులకు పట్టట్లేదా? పంట పొలాల్లో పరిశ్రమలు వద్దన్నా ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఇందులో ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది? ఎవరు డబ్బులు పంచుకుంటున్నారు? అసలు ఎవరా పెద్దలు అనేది కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోలేరా? ప్రభుత్వం ఏది చేసినా మొదట్లో కొంత వ్యతిరేకత వస్తుంది, ఇది సహజం. దాన్ని ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వమే చొరవ చూపాలి. అది ఎందుకు చేయలేకపోతుంది? రైతులకు కావాల్సింది ఎందుకు ఇవ్వడం లేదు? రైతులు వ్యతిరేకించినా అక్కడే పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎవరికి లాభం చేకూర్చేందుకు అక్కడ పరిశ్రమలు పెట్టాల్సి వస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్నే. పరిశ్రమలతో కలిగే లబ్ధిని రైతులకు ఎందుకు వివరించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? పరిశ్రమలు రావడాన్ని రైతులు కూడా వ్యతిరేకించరు. ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే రైతులకు కూడా ఆనందమే. కానీ ఆ అభివృద్ధిలో రైతులను ఎందుకు భాగస్వాములు చేయడం లేదు అనేది అసలు ప్రశ్న. లాభాల్లో వారికి వాటా ఇవ్వచ్చు, లేదంటే వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు. పరిశ్రమలు పెట్టి యజమానులు కోట్లు సంపాదిస్తారు. వాటిల్లో రైతులకు ఇవ్వాల్సిన భూ పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం ఇవ్వచ్చు. సో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు రైతులను కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు? రైతులకు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎందుకు వివరించలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. పరిహారంతో మెప్పించి భూసేకరణ చేయలేరా? సో ఎక్కడైనా సరే కావాలనుకున్నప్పుడు భూములు ఇస్తారు రైతులు. ప్రభుత్వం కొంత మొదట్లో వ్యతిరేకతను ఎదుర్కొన్న ఆ తర్వాత రైతులకు నచ్చజెప్తుంది, భూసేకరణ పూర్తవుతుంది. ఆ భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం ఇస్తారు. ఆ పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి కూడా. సో ఎందుకు అలా అడుగులు వేయలేకపోతున్నారు? రైతులకు మార్కెట్ రేటు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? సో మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో ఆ డబ్బులు ఇస్తే రైతు కూడా ఏం చేస్తాడు? సో తప్పని పరిస్థితుల్లో భూమి పైన డబ్బులు వచ్చింది కాబట్టి ఈ డబ్బులతో మళ్ళీ ఎక్కడైనా భూమి కొనుక్కుంటాడు రైతు. రైతుకు వ్యవసాయం చేయడం తప్ప ఇంకొక పని తెలియదు. భూమి చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరుగుతుందా అంటే గత కొద్ది రోజులుగా మనం పరిస్థితులను గమనిస్తే తెలంగాణలో రాజకీయం అంతా కూడా భూముల చుట్టూనే తిరుగుతుంది. కబ్జాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. పరిశ్రమలు అని చెప్పి ఎక్కడికక్కడ భూములను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న ఒట్టినాగులపల్లి గురించి మాట్లాడుకున్నాం, నాదర్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు పరిగి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా రకరకాల భూముల చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. సో తెలంగాణ రాజకీయం అంతా కూడా భూ దందాలకు సంబంధించి, భూ స్కామ్లకు సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంతోనే సరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి అసలు రైతుల భూములను ఎందుకు లాక్కోవాల్సి వస్తుంది? రైతులకు మద్దతుగా ప్రతిపక్షాలు వెళ్తుంటే వాళ్ళని వెళ్ళనివ్వటం లేదంట, ఎక్కడికక్కడికి అరెస్టులు చేస్తున్నారంట. మీ సీఎం ఏమో డైరెక్ట్ గా సభా వేదికల మీద ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం, ఆ తర్వాత అందరం ప్రజల కోసం పనిచేయాలి, నాకు అసలు ఎవరు శత్రువులు లేరు, సో నేను తెలంగాణ కోసమే ఉన్నా, తెలంగాణ ప్రజల కోసం ఉన్నా అని చెప్తున్నారు. సో ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. మీ పేరు సార్? నా పేరు వంశీ అండి. వంశీ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ చాలా సేపు ఇచ్చారు కదా, చాలా వివరంగా మీరు. నేను అనేది ఏంటంటే లగచర్ల గాని ఇంకొక దగ్గర గాని ప్రభుత్వం ఎక్కడ భూమి సేకరించినా అది ప్రజల ప్రయోజనాల కొరకే తప్ప ప్రభుత్వ పెద్దల కొరకు ఇంకా కాంట్రాక్టర్ల కొరకు కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయం, కానీ ఎందుకు ప్రజలను ఒప్పించలేకపోతున్నారు అక్కడ? నేను అనేది అసలు స్టార్టింగ్ లో వీళ్ళు రాజకీయ రచ్చ చేయాలని చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎన్నికలలో ఓడిపోయే వరకు ఏమైపోయిందంటే ఏం చేయాలో తెలియని నైరాశ్యం. అక్కడ మీరు ప్రజాసభలు పెట్టారా? ప్రజాసభలు పెట్టి ఎందుకు ఆ భూములు తీసుకోవాల్సి వస్తుందో ఆ ప్రజాసభల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారా? 1200 పైచిలుకు ఎకరాలు సేకరించడానికి ఏంటంటే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు పెద్ద జాబులు కూడా చేసుకునే అవకాశం ఉంటది. తొలుత కొంత వ్యతిరేకత అనేది కామన్, ఎందుకంటే వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు కాబట్టి, 2 పంటలు 3 పంటలు పండుతున్నాయి కాబట్టి ఇయ్యడానికి ఏ రైతుకు కూడా మంచి అనిపించదు. నా ప్రశ్న ఏంటంటే ఇంత వివరంగా మనం చెప్పుకుంటున్నాం,
అక్కడ వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ తలరాతలు మారతాయి, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. గ్రామ సభలు పెట్టి ఎవరెవరి భూములు పోతున్నాయో వాళ్ళకి వివరంగా చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? వంశీ గారు నేనేమంటున్నా, ఇప్పుడు జరగబోయేది కూడా అది. ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే ఈ ప్రతిపక్షాలు అందులో చొరబడేసి ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైనా డెవలప్ చేస్తే వచ్చే 10 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళని ఏం చేయనియదు. లగచర్లో జరిగింది అదే కదా. లగచర్లలో జరిగింది కదా నర్సేగౌడ్ గారు. అంటే మీ ప్రభుత్వం మంచి చేస్తుంటే అక్కడ మోకాలు అడ్డాయి కదా ప్రతిపక్షాలన్నీ కలిసి. ఇక్కడ ప్రభుత్వం మేలుకొని ఉండాలి కదా. మళ్ళా ఖచ్చితంగా ఇక్కడ మనం అభివృద్ధి చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఏదో ఒక చిచ్చు పెడతారు, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, అక్కడ రైతుల కోసం పనిచేస్తున్నాం అని మీరు ముందుగానే తెలివిగా ఉండాలి కదా. మళ్ళా ఆ చట్టంలోనే ఎందుకు ఇరుక్కుంటుంది ప్రభుత్వం? మరి గారు మీకు ఒక కేసీఆర్ చెప్పిన ఒక వాక్యం మీకు గుర్తు చేస్తా. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు, లంకలో పుట్టిన అన్ని రాక్షసులే అన్నాడు. నేనేమంటున్నానంటే టిఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, వాళ్ళకి అభివృద్ధి అంటే పడతలేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మందిని అలో చేసిండ్రు, పరామర్శకు ఎంత మందిని అలో చేసిండ్రు. ఇదే కోదండరాం తలుపులు కొట్టి ఆయన బద్దలు కొట్టి తీసుకుపోయినప్పుడు ఎవరు అడిగిండ్రు? లాస్ట్ కు ఇందిరా వాళ్ళు అట్లా చేశారనే వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. మరి కాంగ్రెస్ కూడా రేపు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందా ఇట్లా చేసి? వంశీ గారు, ప్రతిపక్షాలు అడ్డం పడ్డా కూడా మేము ప్రజలకు ఏదైతే మంచి చేయాలని అనుకుంటున్నామో ఖచ్చితంగా చేసి తీరుతాం. వాళ్ళ దగ్గరికి వెళుతాం, రీచ్ అవుతాం, వాళ్ళకు కావలసిన సమాచారం ఇస్తాం. వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ భూమి తీసుకుంటే అక్కడ మార్కెట్ వాల్యూ కూడా ఇస్తామని చెప్పారు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో ఇవాళ నా దగ్గర కోకొలుగా వీడియోలు ఉన్నాయి. ఇప్పటికి వాసాల మర్రిలో నేను దత్తత తీసుకుంటా అని చెప్పి ఆ గంగవ్వాని దగ్గర అన్నం తిని ఇప్పటికి కూడా ఆమెకు సున్నం పెట్టి వచ్చాడు కేసీఆర్. ఇవాళ మా పొంగిలేటి గారు పోయి ఇల్లు ఇచ్చి వచ్చారు. మేము ఇట్లాంటి ఉదాహరణలు చాలా చెప్పగలుగుతా. వీళ్ళ కేవలము పరామర్శ ఎందుకని, అసలు స్టార్టింగ్ లో వాళ్ళు ఇస్తారు ఇయ్యరు ప్రభుత్వం మాట్లాడుతుంది, దాని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో చెప్తుంది. ఇప్పుడు అక్కడ పోరాటం చేసేవాళ్ళు రైతులు కాదా? నర్సేగౌడ్ గారు చెప్తా ఉంటే వీళ్ళు అక్కడ పోయి రెచ్చగొట్టేసి వాళ్ళను అడగోలిగా ఏదో బీఆర్ఎస్ మేము రేపు ప్రభుత్వం రావాలని చేయడం ఎంతవరకు సభం చేస్తాం? వీళ్ళు పోయి ఇంకా అక్కడ రచ్చరచ్చ చేస్తే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మీకు టైం ఇస్తాను. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంబోజ్ గారు నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఎక్కడ అభివృద్ధి అంటే అక్కడ అడ్డుపుల్లలు వేస్తున్నారంట, రైతుల్ని రెచ్చగొడుతున్నారంట, రైతులతో మాట్లాడక ముందే వాళ్ళని గందరగోళానికి గురి చేస్తూ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. ఎందుకు చేయాల్సి వస్తుంది అలా? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు, స్పెషల్ గా వంశీ గారికి. ఇప్పుడు స్పెషల్ గా ఇన్ని డెబిట్లు పెట్టినందుకు ఐఎన్ఎస్ యాజమాన్యాన్ని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 28 నెలలుగా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఇలా సివిల్ సప్లై స్కామ్ ఎక్కడ పోయింది, ఇలా అమృత్ టెండర్ల స్కామ్ ఎక్కడ పోయింది, కేఎల్ఎస్ఆర్ స్కామ్ ఎక్కడ పోయింది. సరే కాంబోజ్ గారు, ఇక స్కీముల గురించి మాట్లాడుకుంటే అన్ని స్కామ్లే కానీ దీని గురించి ఏంటి? రైతులకు సంబంధించిన దాంట్లో రైతులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ ను వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రైతులకు కావాల్సిన అంశాలను పరిగణన తీసుకొని రైతులకు సేవ చేయాలి. మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రైతులను ఊచకూత కోస్తారంటే ఇక్కడ కూర్చోవడానికి ఇవాళ రైతులు చేతులు ముడుచుకొని లేరు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు, మా మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ముందుకు వస్తారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రైతులకు ఎలా కావాలో అలా మేము ముందుకెళ్తాం. రైతులను ఎందుకు రెచ్చగొడతాం? రైతులకు కావాల్సిన అంశాలు మీరు పరిణామం తీసుకోకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతులకు కావాల్సినటువంటి ఫస్ట్ క్రాప్ కు, సెకండ్ క్రాప్ కు కావాల్సినటువంటి రైతుకు సంబంధించిన అంశాలు రైతు బంధు ఎందుకు ఎన్ని కోటి రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంది కేసీఆర్ గారు గవర్నమెంట్. రైతులకు యూరియా లేకుండా ఇలా రైతులను రోడ్డుకు తీసుకొచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ మీద లగిచర్లో కానీ ఇవాళ జరిగిన పరిగి అంశం కానీ ఇవాళ ఏ అంశం తీసుకున్నా నేను ఏమంటున్నంటే ఒక్క అంశం రెండు అంశాలు తీసుకోవట్లే. రైతులను మీరు ఇవాళ ఊచకోత కోస్తున్నారు. మీరు చెప్పేటి అని నీతులు, చేసేటి అని బూతులు. నేను ఏమంటున్నా, మీరు రైతుల పక్షం నిలబడేందుకు అరెస్టులు చేస్తారా? నాకు అర్థం కాదు. ఇదే గవర్నమెంట్, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి అంశాలు మేము ఎందుకు అరెస్టులు చేయలేదు? మీరు 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 ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు మేము సహకరించలేదా?
మేము గవర్నమెంట్ లో ఉంటే ఒక తీరుగా, మీరు గవర్నమెంట్ ఉంటే ఒక తీరుగా. ఎందుకు మీరు ఇలా మీరు పేద ప్రజలను, రైతులను, వ్యవసాయ కూలీలను ఇట్లా అనగదొక్కుతున్నారు? మీరు ఇండస్ట్రియల్ పార్కులు ఎందుకు రైతులు కోరుకుంటూ రావాలి? కాంబోజ్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి మనం. సో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. సరే, ప్రతిపక్షానికి సంబంధించి ఆయన విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి, అధికార పక్షంపై ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఇక సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమెకి సుదీర్ఘ రాజకీయ అనుభవమే ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఆయన సుదీర్ఘంగా మంత్రి పదవి చేశారు. సో ఆయనకు కూడా ప్రజా సమస్యల గురించి అవగాహన ఉంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్తుంటే సో ఎందుకు వీళ్ళని అడ్డుకోవాల్సి వచ్చింది? అసలు ప్రధానంగా వీళ్ళని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి అసలు ప్రధాన కారణం ఏమనుకుంటుంది బీఆర్ఎస్? నేను ఏమంటున్నానంటే, క్లుప్తంగా మనం వంశీ గారు, గవర్నమెంట్ భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీని చూసి. ఎందుకంటే మేము 2023 నవంబర్ ఎలక్షన్ లో ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. మేము దాంట్లో పుంజుకున్నాము, మాకున్నటువంటి స్ట్రెంత్ అని చూపించాము. ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము న్యాయం చెప్తే ప్రజలు రెచ్చిపోతారు, గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది, మినిస్టర్లకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం మీద ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే, రైతులకు మంచి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వదిలేయాలి. ఏం చేస్తారో చేసుకుంటే మేము రైతులకు న్యాయం చేస్తామని చెప్పాలి. మీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? అంటే కాంబోజ్ గారు, మనకి నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తున్నారంటే, ఆలు లేదు సూలు లేదు, అప్పుడే వీళ్ళు ముందు దూరిపోతున్నారు. అసలు ఆ నోటిఫికేషన్ వచ్చిందో లేదో అక్కడికి వెళ్ళి రాద్ధాంతం చేయటమే బీఆర్ఎస్ పనిగా పట్టుకుందని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. డైరెక్ట్ గా మిట్టా నర్సయ్య గౌడ్ గారే ఈ కమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? నేను నర్సయ్య నేను ఒక క్వశ్చన్, మంచి క్వశ్చన్ తెలుసుకున్నా మీ తరపుకెళ్ళి. ఆలు లేదు సూలు లేదని మీరు అంటున్నారు కదా, మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి పరిణామాలు, మీ గవర్నమెంట్ లో చర్చించుకున్న పరిణామాలు వాస్తవాలు కాదా? మీరు మేనిఫెస్టోలో లేని అంశాలను తీసుకొచ్చి, ఎలా ఒక ఎగ్జాంపుల్ హైడ్రా తీసుకుందాం, మూసి తీసుకుందాం. మీరు డెవలప్మెంట్ చేస్తానన్న మీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ పోయింది? మీరు సంతకం పెట్టినటువంటి మేనిఫెస్టో డిసెంబర్ 9th రోజు సంతకం పెట్టిన 25,000 మహిళలకు ఇస్తున్న స్కీమ్ ఎక్కడ పోయింది? ఇది మేనిఫెస్టోలో లేదు కదా. ఆలు లేదు అసలు లేదు లేదంటే ఆలు ఉంది, అసలు మీరు కూడా చేశారుగా, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటారుగా, మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా మా కేసీఆర్ చేశారు తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి మీరు కూడా చెప్పుకుంటారుగా. అవును, నేను ఏమంటున్నానంటే, మా మేనిఫెస్టోలో లేనివి తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ కోరిక మేరకు చాలా చేశాం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేని చర్చకు వస్తే నేను రెడీ. కానీ మీరు మీ అంశాలు పక్కన పెట్టి కొత్తగా చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటుంటే, ప్రజలకు మేలు చేసేటి ఎవరైనా కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా స్వాగతించాలి. కానీ ఇలా 10 లక్షల కుటుంబాలను హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద మీరు చేసిన మాట వాస్తవంగా, మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? మీరు పేద ప్రజలు బడికి పోలేని స్కూళ్ళు కూలగొట్టిన మాట వాస్తవం కాదా? పేద ప్రజలు కాంబోజ్ గారు మాట్లాడదాం ఒకసారి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. దేశ పార్లమెంట్ ఆమోదంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వి సపోర్ట్ దిస్ బిల్. అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరాల. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం దేశం మొత్తంగా ఒకే మాట చెప్పింది: అమరావతి ఆంధ్రుల రాజధాని. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి అన్స్టాపబుల్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు.
ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. మూవ్మెంట్ ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. అందుకే మూవ్ పెయిన్ రిలీఫ్. ఈ మూవ్మెంట్ మళ్ళీ మొదలు పెట్టండి. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. మూవ్ పెయిన్ రిలీఫ్. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్. పాసిబుల్. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత, ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ని శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ బ్యాటరీ, ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్ ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే కొత్త డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ కొత్త డెటాల్ ఐసీ కూల్. స్టాప్. గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు. తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్. స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి, ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం. స్ట్రెప్సిల్స్, మీ గొంతు యొక్క డాక్టర్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మిట్టా నరసింహగౌడ్ గారు, క్లియర్ కట్ గా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏంటంటే రైతులపై ప్రేమ కాదు, ప్రాంతాలపై ప్రేమ కాదు, అభివృద్ధి కాదు. సో ఎక్కడ భూములుంటే అక్కడ భూములను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు వేస్తుంది. సో తెలంగాణను సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, రైతులకు అండగా నిలుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఈ వర్షన్ కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? వంశీ గారు, ఒక 2 విషయాలు చెప్తాను మధ్యాహ్నం ఇంటరప్ట్ కాకపోతే. వన్ ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది అంటే సుమారు 1250కి అటు ఇటుగా ఎకరాలు సేకరిస్తుంది. ఇది ఎవరి కళ్ళకు గంతలు కట్టో వెనుక నుంచి సేకరించేది కాదు. పబ్లిక్ హియరింగ్ ఉంటది. ఇవన్నీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు కేసీఆర్ గారు చాలా చేసిరు కదా, అలాంటి ప్రాసెస్ అంతా ఉంటది. అంటే ఎన్ని ఎకరాలు ఆన్ రికార్డు సేకరిస్తాం. సేకరించిన తర్వాత ప్రతి రైతుతోటి మాట్లాడి వారికి ఏ రకంగా పరిహారం ఇస్తాం అనేది, అంటే భూమికి భూమా, లేకపోతే డెవలప్మెంట్ చేసిన ప్లాటా, లేకపోతే ఉద్యోగమా, డబ్బులా, ఏదో ఒక రకంగా సెటిల్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఎవరు తీసుకొని ఏ నాయకుని జేబులకో, ఎవరికో, ఏ కంపెనీ జేబులకో అడవులుగా పోయే అవకాశం లేదు. సేకరించిన తరువాత ఖచ్చితంగా ఓ కంపెనీకి అందరికి కూడా టెండర్లు ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కంపెనీ కడతారు, దాంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఎట్టెట్లు ఇస్తాం అనేది అంత ఓపెన్ సీక్రెట్ కదా. అరే నిన్న మొన్న ఇచ్చిండ్రో లేదో, ఇప్పుడే పోయి ఇవన్నీ ఎగేసి అక్కడ నువ్వు డెవలప్ చేసేందుకే లేదు, నువ్వు ఫ్యాక్టరీ కడితేందుకే లేదు, నువ్వు ఉద్యోగం ఇస్తేందుకే లేదు, ఆ పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడితే అరెస్ట్ చేయకపోతే ఏం చేయమంటారు? అక్కడ పోయినాక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటది. మీరే మళ్ళీ అడుగుతారు కదా, ఏం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పడుకొని ఉందా? నాదొక చిన్న ప్రశ్న, ఒక రైతు బిడ్డగా రైతుల తరపున నాదొక చిన్న సూటి ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని నేను? మీరు నా భూమి కొనాలనుకుంటున్నారు. మీరు నా భూమి కొనాలనుకుంటున్నప్పుడు ముందుగా నాతో సంప్రదింపులు జరుగుతాయా, లేదంటే నా భూమిని తీసేసుకొని నా భూమిలోకి వచ్చి నేను ఇంత ఇస్తా, నీకేం కావాలని అప్పుడు అడుగుతారా? వంశీ గారు, మీరు మంచి కాంబోజ్ గారు ఏంటి ఇప్పుడు ఆలు లేదు సూలు లేదన్నారు. మరి ఇప్పుడు 1200 ఎకరాలు ఎట్లా అక్వైర్ చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటుంటే, తెలంగాణలో ఒక గ్రామ సభలు పెట్టి తెలంగాణలో 2013 యాక్ట్ వస్తుందా, రెవెన్యూ చట్టం ఏం చెప్తుంది, ఇండస్ట్రియల్ క్యారిడర్ కి ఏం చెప్తుంది, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చర్ల దగ్గర 13,000 ఎకరాలు క్యారిడర్ కోసం, డెవలప్మెంట్ కోసం మేము అక్వైర్ చేసి పెట్టినాం. దాన్ని మీరు ఇండస్ట్రియల్ చేస్తారా, ఫార్మా ఇండస్ట్రీ చేస్తారా, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారా, అది డెవలప్ చేయండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయడానికి గెలవలేదు.
యా కాంబోజ్ గారు మనం ఆన్సర్ తీసుకుందాం. యా నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. మీరు వంశీ గారు, మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ చెప్పింది ఏంటంటే మీ భూమి నేను కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు రేట్ చెప్తే ఓకే. ఇది అది కాదు కదా, ప్రభుత్వ పాలసీలో భాగంగా ల్యాండ్ అక్వైరీ చేస్తారు. 2013 చట్టం ప్రకారం అక్వైరీ అసలు రైతులకి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే పని లేదంటారు. 100% చేస్తారు సార్. ఇగో ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడకుండా సెటిల్ కాదు కదా సార్. అంతిమ లబ్ధిదారులు వాళ్ళే కదా. వాళ్ళ ఎన్ని ఎకరాలు పోతుంది, ఎంత పోతుంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఒకవేళ మాకు ఇది కాదు అంటే ఇంకేమైనా పర్యవసానం ఇంకేమైనా చేయాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళతోటి మాట్లాడినాకనే తెలుస్తాయి. ఇంతకు ముందు కూడా మూసీ నది కలిసే దగ్గర అక్కడ ఏదో డెవలప్ చేద్దామంటే వీళ్ళు అందులో దూరిపోయి దాన్ని కూడా ఆగమాగం చేసి ఆ 1000 కోట్లు అంటారు, ఈ 16,000 కోట్లు అంటారు. డెవలప్మెంట్ అనే మాట రాగానే అడ్డం పడతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు స్పష్టతతో ఉన్నారు ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఆగొద్దు, అదే విధంగా ప్రజా సంక్షేమం అనేది కూడా ఆగొద్దు. ఇలా ప్రజా సంక్షేమం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మేము ఇయ్యని హామీ ప్రజలకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇలా ఏ ఇంటికన్నా ముందు మీరు ఏ ఇంటికి పోయినా పేదవాడైనా పెద్దవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా సేమ్ సన్న బియ్యం తింటున్నారు. మరి కేసీఆర్ కి ఆలోచన ఎందుకు రాలే? వారు ఇప్పుడు కాంపౌండ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే మేము అన్ని చేసినాం, వీళ్ళు ఏం చేయలేదని చెప్తాను. ఏం చేసిరండి మీరు రైతులకు ఏం చేసిరని అడుగుతున్నా. రైతులకు మీరు 2017 లో మొత్తం 26 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన యూరియా, పొటాషియం, డిఏపి అన్ని ఫ్రీగా ఇస్తారని చెప్పి చప్పట్లు కొట్టించుకున్నటువంటి కేసీఆర్ ఒక్క బస్తన్నా ఇచ్చిండని అడుగుతున్నా. కేసీఆర్ సబ్మిషన్ కాంబోజ్ గారు సబ్మిషన్ తీసుకుందాం మీ క్వశ్చన్స్ కి. కాంబోజ్ గారు ఏంటి? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇలాంటి మాటలు నర్సయ్య గౌడ్ గారు క్వశ్చన్ మీకే. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కాంబోజ్ గారు నేను ఏమంటున్నంటే 9.5 సంవత్సరాలుగా 12 విడతలుగా 69 లక్షల మందికి 73,000 కోట్లు ప్రజలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదేమన్నా కొత్తదా? మేము కొత్తగా చెప్తున్నావా? మేము ఏమంటున్నాంటే మేము డిఏపి కానీ మీరు యూరియా మీద లైన్ నిలబెడతారు కదా. రైతులకు లైన్ లెక్క నిలబెడతారు. యూరియా కోసం తెలంగాణ మనకు టైం లేదు. ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మీరు అన్నట్టుగా ఐ న్యూస్ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది. తెలంగాణ సమస్యలను డిబేట్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు పరిగికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది? కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే నరసయ్య గారు చెప్పిన ఏం చెప్పినా కూడా ప్రజలకు సంక్షేమం కోసమే చేయాలి తప్ప మీరు ఏ యాక్ట్ ప్రకారం ఇప్పుడు గ్రామ సభలు పెట్టకుండా, కలెక్టర్ సభలు పెట్టకుండా అక్వైరీ చేయడానికి లేదు. మీరు ఏ చట్టం తీసుకొచ్చి ముందుకు పెడుతున్నారు? అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ పార్క్. ఇప్పుడు లగిచర్లలో బోర్లబొక్కలు పడేది గవర్నమెంట్. బీఆర్ఎస్ పోరాటం ద్వారానే లగిచర్లలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోయింది. రేపు మేము ప్రజా పోరాటాలు సృష్టిస్తాం, ప్రజల కోసమే మేము నిలబడతాం. రాబోయే కాలంలో రైతులకు, వ్యవసాయ కూలీలకు ఏం కావాలో అదే చేస్తాం తప్ప మేము వేరే కొత్త ఏం చేయం. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రతిపక్షం ఏ విధంగా పోరాడబోతుంది, ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారు, ప్రజలను ఒప్పించి మెప్పించి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రస్తుత సర్కార్ తీసుకురాబోతుందా?